అలసందలు వీటిల్లో ఎక్కువ ఫైబర్ ప్రోటీన్స్ ఉండడం వల్ల వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి చక్కగా ఉపయోగపడతాయి. నేనైతే అలసంద దోశ రెసిపీ చూపిస్తున్నా. మన ఇంట్లో మామూలుగా ఉండే టీ గ్లాస్ తో ఒక 2 టీ గ్లాసులు అలసందలు తీసుకోవాలి. ఇంకా అదే టీ గ్లాస్ లో పావు టీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి. నేను చూపిస్తున్న కొలతకి ఒక్కొక్కరికి 3 దోశలు అయితే వస్తాయి. నేనైతే ఇద్దరికి సరిపోయేలాగా చేస్తున్నా. ఇంకా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే కొన్ని మెంతులు, ఒక 20 మెంతుల దాకా వేసుకోండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా బాగా ఒక 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఒక 8 గంటల దాకా అలా వదిలేసేయాలి నానడానికి. ఒక 8 గంటలు నానిన తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ 2 పచ్చిమిర్చి దాంట్లో వేసుకుని, మీ రుచికి సరిపడిన ఉప్పు దాంట్లో వేసుకుని చక్కగా మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకుని ఇంకా చక్కగా దోశలు వేసుకోవడమే. నేనైతే వేరే ప్యాన్లో ఉల్లిపాయలు తురుము పెట్టుకున్నా, క్యారెట్, కొంచెం జీలకర్ర వేయించి పెట్టుకుంటాను దాన్ని దోశల పైన వేసుకోవడానికి. ఇంకా చూసారా దోశ చక్కగా ఉడికి దానిపైన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగున్నాయో చూసారుగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, షుగర్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ మేనేజ్ చేసే అలసంద దోశని ఇంట్లో ట్రై చేసేసేయండి. హెల్దీగా ఉండండి.